ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమందికి వాళ్ళ మెడికల్ కండిషన్ రీత్యా బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ దూరం నడవలేని స్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా బాడీ ఫుల్ స్ట్రెచ్ అవుతూ ఉండాలి, ఇప్పుడు స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి కదా. వాళ్ళకి హెల్దీగా స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలో చూపిద్దామా? అలాగేనమ్మా. కొంతమంది మంచం మీద ఉంటారు, మంచం నుంచి ఎటు వెళ్లాలన్నా వీల్ చైర్లోనే వెళ్లాల్సి వస్తుంది. మరి ఇలాంటి వారికి పొడుకునో కూర్చునో ఉండటం వల్ల ఈ నడుము, సీటు భాగాలు, వీపు భాగాలన్నీ స్టిఫ్గా పట్టేస్తాయి, కాళ్ళు ఇవన్నీ. కానీ ఇలాంటి వారికి అలా కుర్చీలో కూర్చునే వీల్ చైర్లోనే, ఇంకా వేరే చోట ఎక్కడ కూర్చోలేరు కాబట్టి ఆ వీల్ చైర్లోనే కూర్చుని కొన్ని స్ట్రెచెస్ చేస్తే నడుము, మెడ, జాయింట్స్ అన్ని బాగా ఫ్రీ అవుతాయి. అంటే ఆ బిగింపు తగ్గి, నొప్పులు తగ్గి కాస్త హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఆ బద్ధకం కూడా పోతుంది. అలాంటి సులభమైన వీల్ చైర్లో చేయగలిగే వ్యాయామాలు 3-4 చూడండి. నడవటానికి అవకాశం లేక ఎప్పుడు వీల్ చైర్లోనే అటు ఇటు తిరిగే వారికి వీల్ చైర్లోనే కూర్చుని చేయగలిగే సులభమైన వ్యాయామాలు 5 చూడబోతున్నాం. ముందుగా వీల్ చైర్లో నడుము స్ట్రైట్ గా పెట్టి కూర్చున్న తర్వాత 2 చేతుల్ని కలిపేసి అట్లా నమస్కార ముద్రలో పెట్టి పైకి లేపేస్తాం. పైన ఎవరన్నా చేతులు పట్టుకుని లాగినప్పుడు ఎలా సాగతీస్తాం, అలా మనం ఎవరో పట్టుకున్నట్టుగా పైకి బాగా స్ట్రెచ్ చేసి అలాగే హోల్డ్ చేసి, అంటే కదలకుండా అదే భంగిమలో ఒక 5-10 సెకండ్లు ఉండాలి. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా ఆ వీల్ చైర్లోనే మనం చూడండి, ఎడమ చేతిని కుడి హ్యాండిల్ వైపు పెట్టి కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి ఎడమ వైపుకి అట్లా సైడ్ బెండ్ అవుతాం. మనం అట్లా సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఈసారి కుడి చేతిని ఎడమ హ్యాండిల్ దగ్గర పెట్టేసేసి ఎడమ చేతిని లిఫ్ట్ చేసి ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్చింగ్ అట్లా చేయాలి. అట్లా స్ట్రెచ్ చేసి ఒక 10-15 సెకండ్లు 20 సెకండ్లు అలాగే హోల్డ్ చేసి ఉంచితే మంచిది అనమాట. మళ్ళీ ఈసారి కుడి చేతిని ఇట్లా పెట్టేసి ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తాం. అది అయ్యాక మళ్ళా సరే ఎడమ చేతిని ఇట్లా పెట్టేసి మళ్ళీ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి సైడ్ స్ట్రెచ్ చేస్తాం. ఇట్లా 4-5 టైమ్స్ రిపీట్ చేస్తే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామం కింద వీల్ చైర్లో ఆనుకునే భాగం ఏదైతే ఉంటుందో నడుమును అట్లా ట్విస్ట్ చేసి, అంటే నడుమును బాగా తిప్పి కుడి చేతిని ఎడమ చేతిని అట్లా కుర్చీ అంచు భాగాలు అట్లా పట్టుకుని బాగా నడుముని ఎంతవరకు మ్యాక్సిమం తిప్పగలిగితే అంతవరకు అట్లా తిప్పాలన్నమాట. అట్లా కుడివైపుకి నడుమును ట్విస్ట్ చేస్తాం. అట్లా బాగా కంప్లీట్గా ట్విస్ట్ చేసి అదే భంగిమలో కదపకుండా ఒక 15-20 సెకండ్లు 6 నిమిషమైనా ఉండటం మంచిది. అలా చేసిన తర్వాత ఈసారి నడుమును మళ్ళా ఎడం వైపుకి ట్విస్ట్ చేయాలి. అంటే చేతుల సపోర్ట్ ఉంది కాబట్టి నడుముని అట్లా తిప్పటానికి చేతులు బాగా ట్విస్టింగ్కి బాగా ఉపయోగపడతాయి. అట్లా చేసి ఉంచితే మంచిది. మళ్ళా నడుముని కుడివైపు ట్విస్ట్ చేస్తాం. 15-20 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి ఉంటాం. ఆ తర్వాత నడుముని మెడను మళ్ళా ఎడం వైపుకి ట్విస్ట్ చేయాలి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 4వ వ్యాయామంగా కుర్చీలో ఆనుకుని కూర్చున్న తర్వాత చేతులు అది కూడా హ్యాండిల్ మీద అట్లా పెట్టేసేసి మెడని నడుముని వెనక విరిచట్లా అదే భంగిమలో కదపుకుని ఉండాలి. చివరిగా కుర్చీలో కూర్చుని 2 చేతులు పైకి లేపేస్తాం. ఇక గాలిని వదిలేస్తూ చేతులు పాదాల దగ్గరికి రావాలి. తల భాగం మోకాళ్ళ కానాలని అట్లా వంగుతాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తాం. మళ్ళీ అదే విధంగా గాలిని వదులుతూ ముందుకు వంగుతాం. ఈ మూమెంట్ కంటిన్యూస్గా చేస్తుంటే బాగుంటుంది. ఈ 5 వ్యాయామాలు వీల్ చైర్లో ఉండే వారికి యాక్టివ్గా చేయడానికి ఉపయోగపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌతమ్, నువ్వు మాట్లాడుతున్నంతసేపు నేను మాట్లాడకుండా ఉంది నాకు చేతగాక కాదు. నేను కూడా నీలాగే మాట్లాడితే పోయేది నీ పరువో నా పరువో కాదు, మన కంపెనీ పరువు. ఈ కంపెనీకి ఒక లాయల్టీ ఉంది, దాన్ని కాపాడాలి అన్న సెన్స్ నాకుంది కాబట్టే నేను సైలెంట్గా ఉన్నాను. ఇందాకేదో అన్నావు, నేను చేశాను, నా డిజైన్స్ ట్రెండీగా ఉంటాయి, నా డిజైన్స్ స్టైలిష్గా ఉంటాయి, నేను మాత్రమే చేశాను అన్నావు. నువ్వు ఎలా చేశావో, ఎవరి వల్ల చేశావో నాకు, మనకి, అందరికీ బాగా తెలుసు. దాని గురించి మాట్లాడాలి అనుకోనుంటే నేనెప్పుడో మాట్లాడుండేవాడిని. కానీ మాట్లాడలేదంటే అది మన కంపెనీ పరువు కోసం, మన కంపెనీ రిప్యుటేషన్ కోసం. మనం అందరి ముందు అరుచుకొని మన పరువు మనం తీసుకోవడం పద్ధతి కాదు. అలా చేయడం పద్ధతి కాదు కాబట్టే నేను సైలెంట్గా ఉన్నాను. చూడు గౌతమ్, నీ వల్ల, నీ ఈగో వల్ల
కంపెనీ పరువు నాశనం అయితే మాత్రం నేను ఒప్పుకోను. డిజైన్స్ గీయడం అంటే దొంగతనంగా కాపీ చేసినంత ఈజీ కాదు. డిజైన్స్ చేయడం అంటే ఒక ఆకారానికి ప్రాణం పోయడం. అసలు డిజైన్స్ అంటే మన పరపతి, డిజైన్సే మన పెట్టుబడి. అది ఆలోచించు. నీ ఈగో కోసం కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయడం కరెక్ట్ కాదు. సూపర్ రాజు, సూపర్. గట్టిగా విజిల్స్ అవి వేస్తూ క్లాప్స్ కొట్టాలన్నంతగా ఇచ్చావు క్లాస్. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. పొలైట్గా నువ్వు మోడల్స్ ని డిజైన్ చేయి, నేను కూడా డిజైన్ చేస్తాను. పైగా నేనే స్వయంగా స్పాన్సర్స్ కి లెటర్ పంపిస్తాను 2 రకాల డిజైన్స్ వస్తున్నాయని. బట్ 1 కండిషన్, నువ్వు చేసిన డిజైన్స్ మాత్రం ఫెయిల్ అయితే, నువ్వు చెప్పావు కదా పరపతి పెట్టుబడి అని, ఆ మాటల్ని వెనక్కి తీసుకొని షీ కంపెనీలో గౌతమ్ డిజైన్స్ మాత్రమే గ్రేట్ అని అందరి ముందు ఒప్పుకొని ఇకపై నువ్వు ఏ డిజైన్స్ చెయ్యకూడదు. చెప్పు, డీలోకేనా? ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో విషయం గురించి ఇలా కోర్టు దాకా వెళ్తే ఈ ఇంటి పరువు ఏమైపోద్దమ్మా? నా లైఫ్ నాకు ముఖ్యం. ఆవిడ కుటుంబ పరువు గురించి నేనెందుకు ఆలోచిస్తాను? సుచి, నీ ఆలోచన తప్పు. నువ్వు చేస్తున్న పని ఇంకా తప్పు. తప్పలేదు సీను, ఇంతకంటే నాకు వేరే దారి కనిపించలేదు. కోర్టు నోటీస్ ఇస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? గుండమ్మకి ఇచ్చిన 50% షేర్ నీకు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? ఇచ్చి తీరాలి. అది జరగదు. ఎందుకు జరగదు? ఇది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. మరి నేనేం కావాలి? నా పిల్లలు ఏమైపోవాలి? ఇప్పుడు నీకు వాళ్ళకొచ్చిన లోటేంటి పిన్ని? ఈ గుండమ్మ నన్ను చులకనగా చూడ్డం, చులకన చేసి మాట్లాడడం. అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. నేనెప్పుడు మిమ్మల్ని తక్కువగా చూడలేదు. చూడలేదా? అది నేను ఒక స్థలం కొందామంటే ఇది అడ్డుపడలేదా? ఈ బిజినెస్ లో నేను 50% షేర్ హోల్డర్ని. మీరందరూ ఎవరని ఇది నన్ను అడగలేదా? దాన్నేమంటారు? చులకన చేయటం కాదా? తక్కువ చేసి మాట్లాడటం కాదా? చెప్పు. నువ్వు నోరేసుకుని అరిసినంత మాత్రాన నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. మీ దగ్గర జరగదు, అందుకే కోర్టుకు వెళ్ళాను. మీరు నా పిల్లల్ని కాదని ఎవరికో పట్టం కట్టారు కాబట్టి న్యాయం కోసం నేను కోర్టుకు వెళ్ళింది. పిన్ని, బాబాయ్ గుండమ్మకి ఇచ్చిన 50% షేర్ని తానెప్పుడూ అధికారంగా చూడలేదు. లేనిపోని తలనొప్పి నీకెందుకు అని నేను చెప్పినా కూడా వినకుండా బాధ్యతగా తీసుకుంది. కాబట్టే నాకది మంచిది కాదు అని అనిపించింది. ఇలా చెయ్యండి అని చెప్పాను తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదత్తయ్యా, మిమ్మల్ని బాధ పెట్టాలని అంతకన్నా కాదు. అది మీరే అర్థం చేసుకోవడం లేదు. అవును, అర్థం చేసుకోవడానికి మాకు మైండ్ ఉంటే కదా. బుర్ర తక్కువ మనుషులు. మరి ఈ మాట మాత్రం కరెక్ట్ గా చెప్పావే. తమ్ముడు, నువ్వు ఆగు. సుచి, ఇప్పుడు నీకేం కావాలి?
గుండమ్మకిచ్చిన 50% షేర్ వెనక్కి రావాలి, అంతే కదా? ఇప్పుడే తన పేరు మీద ఉన్నదాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ముందు రాసిమ్మను. ఇంకా అలా చూస్తావేంటే? ఇంకా గొడవలు పెరగాల, మనుషుల మధ్య దూరాలు పెరగాల, కుటుంబం 2 ముక్కలుగా విడిపోవాలా, కోర్టుకెక్కి పరువులు పోగొట్టుకోవాలా? ఇదిగో నీ పేరు మీదున్న 50% షేరు దానికి ఇస్తానని చెప్పు. సరే అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివదేవా, నీ బిడ్డ నీ కళ్ళ ముందుకు రాబోతోంది. ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలితం అందబోతోంది. కలలు కన్నా మన కళ్ళు నిజం చూడబోతున్నాయి. శివ, పృథ్వీ, నీ పూజలు, నీ ప్రయత్నాలు అన్నీ ఫలించాయి. జాబిలి మన ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఈ సంతోషంలో నా కాళ్ళు చేతులు ఆటలేదు శివ. అమ్మా, నాకు కూడా అలాగే ఉంది. నా జాబిలిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. అవును అవును. అమ్మా, ఆటో వచ్చింది. రాజమాత వచ్చారనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ బండి ఏమైందని మాత్రమే మాట్లాడుతున్నారు. దాని విలువ గురించి మాట్లాడి నువ్వు దిగజారుకో. ఉన్నమాట చెప్తే మీకెందుకు వదిన అంత కోపం వస్తుంది? అసలు ఆ డొక్కు బండి కోసం ఇంత డిస్కషన్ అవసరమా? నిషి, అర్థం లేకుండా మాట్లాడింది చాలు. ముందు బండి ఏమైందో తెలిస్తేనే వదినకి అన్నయ్యకి మధ్యున్న మనస్పర్ధలు తొలుగుతాయి. సరే అమ్మి,
పోయి వెతుక్కోపా. ఇంకా సేపెట్టాన గొడవ పడితే బండిని మనమే దాచిపెట్టినామని తెలిసిపోతుందమ్మీ. అల్లుడు ఆ బండిని భద్రంగానే దాచిపెట్టుండాడు. వాళ్ళు ఏం చేసినా పట్టుకోలేరు. నువ్వు కొద్దిసేపు గమ్మునుండు. యో అల్లుడు, నువ్వు అసలు బండి ఇంటికి తెచ్చుండావా లేదా? తెచ్చానత్తయ్య. పొద్దునే గాలి లేదని కూడా చూసా. ఇక్కడే ఉండేది కూడా. సర్లే, పనోళ్ళకి చెప్పి వెతకమంట. ఉంటే ఫోన్ చేసి చెప్తాంలే. ఇప్పటికైతే ఎట్టగొట్ట ఆఫీస్కి పోండి. బండి ఇంట్లోనే ఉంది. ఏంటి జగదాత్రి నువ్వు చెప్తుంది? రండి, బండి దగ్గర తీసుకెళ్తాను. అమ్మో, కేదార్ చూడు. ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ ఇక్కడ దాచిపెట్టుందంటే ఇదెవరో ఖచ్చితంగా కావాలని చేసిన పని. ఎవరు ఈ పని చేసింది? ఎవరు? ఈయన బండి కావాలని దాచిపెట్టారంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరి మధ్య మనస్పర్ధాలు పెంచుదాం అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరు దాచారు? స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారని అడుగుతుంది. ఇక్కడ ఎవరు స్కూటీ పెట్టారో నువ్వు చూసావా? స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారో నువ్వు చూసావా? ఎవరు కీర్తి? చెప్పు, ఇక్కడ స్కూటీ పెట్టింది ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు దేవా. మళ్ళీ మామకు ఆపరేషన్ చేయాలంటున్నారు నాన్న. తస్సదియ్యా, ఇంకా బతికే ఉన్నాడా వాడు? పొడిసినోడు ఎవడో గాని ముందు వాడిని అనాల. పొడిచింది నేనే నాన్న. పొడిచింది నేనే నాన్న. పొడిచింది నేనే నాన్న. పొడిచింది నేనే నాన్న. అబ్బోడా, హడావిడిగా పనుండదని తంతు మధ్యలో పోయినప్పుడే అనుకునుండా గానకార్యం ఏదో చెయ్యబోతుండవని. కానీ మర్డర్ కేసులో ఇరుక్కుంటావేమో కదరా చిన్నోడా. ఎలాంటి కేసు అవ్వకూడదంటే మళ్ళీ మా బతకూడదు నాన్న. ఆపరేషన్ చేసి బతికిస్తారేమో కదరా. 5 లక్షలు అవుతాయన్నారు. ఆ మాట వినగానే గంగకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళెక్కడి నుంచి అట్టుకొస్తారా 5 లక్షలు? ఇప్పటికిప్పుడు సర్దుబాటు చెయ్యాలంటే మామూలు విషయం కాదు. అలాగని వదిలేస్తే మల్లికార్జునం సత్తాడో. శ్రీవల్లితో అబ్బోడి పెండ్లు ఆగిపోయిద్ది కదా. నానమ్మా, మామ బతికితే నేను చేస్తాను. గంగింట్లో 10 లక్షలు దొంగతనం చేయించింది నేనే అని మాకి తెలుసు.
గంగ కోపం నీకు శాపం అవరాదంటే వాడి అబ్బ సావాలా. ఇంకొక పోటు పడవాలంటే కష్టం నాన్న. అవసరం లేదురా అబ్బోడా. ఆపరేషన్కి 5 లక్షలు తీసుకురాలేక గంగా నలిగిపోతాడు. టైం అయిపోయి మల్లిగాడి టైము ముగిసినాదని చెప్పొచ్చు. దేవా, నువ్వాడు ఎక్కువసేపు ఉంటే సాయం చేయమని అడుగుతారు. మొహమాటం కొద్దీ కాదనిలేవు. అబ్బోడా, ఎంటనే శివపార్వతిని తీసుకుని వచ్చేసే. ఎవడి సావాడు సత్తాడు. అలాగే. అమ్మా, మల్లిగాడు కూడా సావిత్రిగాడికి పోతే ఇక గంగా ఆడి చెల్లెళ్ళు అనాథలైనట్టే. చిన్నప్పుడే నీ మీదకి పిసిరినాడాడో. ఇంకా కట్టాలు పడి పడి ఎవ్వుడికి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి సావాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగబావా, నేను 5 లక్షలు అడిగితే మా నాన్న ఇచ్చేస్తాడు. కానీ మీ నాన్న కోసం అంటే ఇవ్వకపోవచ్చు. నీకు నేను సహాయం చేయాలనున్నా చేయలేకపోతున్నాను బావా. మా ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగి డబ్బులు అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. పర్వాలేదు బావా, నేను ప్రయత్నిస్తాను. నాకు తెలుసు బావా, ఒకవేళ నా దగ్గర డబ్బులుండి అవి నేను ఇచ్చినా కూడా నువ్వు తీసుకోవని. దానికి నీ అభిమానం అడ్డొస్తుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా నువ్వు చెయ్యి చాచవని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులిచ్చేవాడే దేవుడు బాబు. అమ్మా, మీకోసం దాచిన హుండీ డబ్బులు నేనెప్పుడూ తీయలేదు. అందులో ఎంతున్నాయో కూడా నాకు తెలీదు. ఇప్పుడు నాన్న ప్రాణాన్ని కాపాడడానికి వాటిని వాడుకోవచ్చా? అదేంటన్నయ్య, నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ హుండీల మీద మా పేర్లు రాసి 100, 200 ఎంతుంటే అంత వేసేవాడివి. ఇప్పుడు వాటిని తీసుకోవడానికి మా అనుమతి కావాలా? నువ్వు పర్మిషన్ అడిగితే మా ప్రాణం పోతుందన్నయ్య. చిన్నపిల్లనని నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాడివి కదా, అన్నీ తీసేసుకో. నేను మళ్ళీ ఇంకెప్పుడు అడగను. ఆ హుండీలో డబ్బులు ఇస్తావా అని అడిగితే మా మీద ఒట్టే. హే, ఊరుకోండి. మీరు అలా మాట్లాడితే బావ ఎంత బాధపడతాడో తెలుసా? సరే,
ఇప్పుడే వెళ్ళి ఆ హుండీలో డబ్బులు తీసుకొస్తానమ్మా. నాన్న జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పినట్టు చిన్న తెలివిని ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయాను. అక్కడ నుండి ఒక ఇంట్లోకెళ్ళి దాక్కున్నాను. స్పృహ తప్పిపోయాను. మళ్ళీ బయటికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్నాను. రెండోసారి ఆంటీతో పాటు మరి కొందరున్నారు. ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూసామండి. అదిగోండి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సౌమ్య, నువ్వు దాక్కున్నది నిహారిక ఇంట్లోనా? ఏమో బాబాయ్, అది నాకు తెలీదు. అది నిహారిక ఇల్లని సౌమ్యకి తెలియదు కదా. తెలిస్తే దాని ఇంట్లోకి వెళ్ళదు కదా. అయినా మనం ఆ రోజు ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అది నిహారిక ఇల్లు అయిండకపోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకేముంది, మార్చిన ప్లేస్ లోనే నన్ను బంధించి ఉంచారు. అక్కడి నుంచే నేను మీతో ఫోన్లో మాట్లాడాను. ఒకరోజు మీరు ఆ బిల్డింగ్ దగ్గరికి రావడం చూసి పిలిచాను, మీకు వినిపించలేదు. అప్పుడు మీ దగ్గరికి పేపర్ రాకెట్ ను పంపించాను. అప్పుడు మీరు చూసుంటే ఇంకా ముందే వచ్చుండేదాన్నేమో. ఓవరాల్ గా నీకేమనిపిస్తుంది? నిన్ను నిహారిక కిడ్నాప్ చేయించుంటుందేమోనని నీకేదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా చెప్పలేను పిన్ని. 1-2 సార్లు ఆ ఫారెన్ అంకుల్ తో నిహారిక ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను. అప్పుడప్పుడు వాళ్ళ డిస్కషన్స్ లో నిహారిక పేరు, నీ పేరు వస్తుండేది. అయితే నా కూతుర్ని కిడ్నాప్ చేసిన విషయంలో నేను మొదటి నుంచి అనుమానించినట్టు ఆ నిహారిక హస్తం ఉందన్నమాట. అన్నీ ఆలోచిస్తుంటే మాకు అదే అనిపిస్తుంది అక్క. దానిని వదలకూడదామని దాని సంగతి తేలుద్దాం పదండి. అక్క, మనం తొందరపడద్దు. మనం మెల్లమెల్లగా నిహారిక గుట్టుని బయట పెడదాం. ముందు మీరు గుడికి వెళ్ళిరండి. మీరు మెల్లమెల్లగా చేసేలోపు దానికి తప్పించుకోవడానికి బోలెడంత సమయం ఇచ్చినట్టవుతుంది. ఈ విషయం వెంటనే తేలిపోవాలవని. ఏమండి, మీరు పాపం తీసుకొని గుడికి వెళ్ళి అర్చన చేయించి తీసుకురండి. ఈ లోపు నేను ఆ నిహారికకి బడిత పూజ చేసేస్తాను. అక్క, ఆవేశపడకండి. ముందు మీరు గుడికి వెళ్ళిరండి. లేదు శ్రీకర్, నా రక్తం మరిగిపోతుంది. నా కంట్లోంచి రక్త కన్నీరు తెప్పిస్తాను అని నా ముందు శపథం చేసింది కదా, దాని కంట్లో నుంచి తెప్పించాలి. వెంటనే వెళ్దాం పదండి. రండి. వద్దక్క. అవని, అక్క, పద. అవని, పద. రా బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఇదేంది? ఏడే కదా పాలు పెట్టినా, ఇంతలోనే కనిపిస్తున్నదేంది? ఎవరైనా తాగేస్తారేమో. పద చూద్దాం. పద. బాబేంటి అలా నించునున్నాడు?
మీద ఉన్న కోపం డోర్ మీద చూపిస్తారెందుకు? ఏం చేస్తున్నావు? తప్పు జరగకుండా ఆపుతున్నా. అమర్, నీకు దండం పెడతా. ఆ ముసలోడు కని చూసాడంటే ఇద్దరిని కలిపి చంపేస్తాడు. నువ్వు గొడవ చేయకుండా. అది కాదు మంగళ. అయ్యో, ఏంటి లుక్ మారింది? ఏమైంది మనిషికి? హలో, ఏంటి మీద మీదకి వస్తున్నారు? డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సరిపోతుందా? డిస్టెన్స్ అంటే దూరం అని, ఇంత దగ్గరికి రమ్మని కాదు. ఎందుకు భయపడుతున్నా? మీరు అరిచినప్పటికంటే ఇలా ఉంటేనే ఎక్కువ భయంగా ఉంది అసలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు ఇలాగే కదా చేసింది, ఇప్పుడెందుకు రావడం లేదు? ఇదే బోర్డు, ఇదే నెమలిక. అప్పుడొచ్చింది, ఇప్పుడెందుకు రావట్లేదు? అంగుళీయకము.
అలాగే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం కింద ఒకసారి చూడండి. ప్రియమైన మీకు, నా హృదయాన్ని నోటితో చెప్పలేక ఈ అక్షరాలు మీ ముందు ఉంచుతున్నాను. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఏంటి విడా పదే పదే నన్ను చూస్తుందేంటి? ఈ విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకుని చెప్పలేకపోయాను. నా ఈ మోగ ప్రేమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతలా నా ముఖంలో ఏం చూస్తుంది ఈవిడ? మీతో కలిసి 7 అడుగులు నడవాలని కోరుకుంటున్నాను. మీకు కూడా నేను ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రేమ కోరే మీ మనిషి. అయిపోయిందా? 1 మినిట్ మేడం. అయిపోయింది మేడం. అన్ని కరెక్ట్ గా చెక్ చేశారా? చెక్ చేశాం మేడం. ఎంత? 1000 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. లెటర్ ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? రాజా, ఎవరండి? నిన్నే రాజా. నా పేరు రాజా కాదు మేడం, సురేష్. సుమంగళి సురేష్. ఎంత బాగుందో కదా. ఏంటి మేడం? నీ లెటర్ కి నా ఆన్సర్. లెటర్ ఏంటి మేడం? రాయాల్సిందంతా రాసి ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావే. నేను లెటర్ రాయటం ఏంటి మేడం? ఈ లెటర్ రాసింది నువ్వేగా. చీటికి మాటికి రిపేర్లంటూ నువ్వు ఇంటికి వస్తుంటే ఏదో అనుకున్నాను. ఎందుకన్నమాట. ఏమంటున్నారు మేడం? నేను వేలు ముద్రగాని మేడం, రాయడం చదవడం రాదు. అంటే ఈ లెటర్ రాసింది నువ్వు కాదా? కాదు మేడం. మరెందుకు చూడు అన్నా? మీరు కాగితాన్ని తొక్కబోతుంటే చూడమన్నాను మేడం. అయితే ఇది రాసింది నువ్వు కాదన్నమాట. కాదు మేడం. ఏదేదో ఊహించుకున్నాను. సర్లే వెళ్ళు. అలాగే మేడం. కొంప తీసి ఈ లెటర్ శివాని రాయలేదు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామయ్య తండ్రి పుట్టినరోజు ఈరోజు. ఇంట్లో చాలా పనులున్నాయి. నువ్వే రాముడన్నావు, మరి ఈ రాముణ్ణి వదిలేసి ఈ జానకి ఎలా పోతుంది? అయ్యో ఏంటండి ఇది? ఈ రఘురాముడి మీద ఈ జానకి ప్రేమ ఎంతో చూద్దామని. మీరు నా ప్రేమ చూడాలనుకుంటే పిల్లలు మనల్ని చూస్తారు. వాళ్ళు చూడరు. చూస్తారేమో అన్న భయంతో మీరు మాత్రం ప్రేమగా మమ్మల్ని చూడరు.
పండగండి, పనులు చాలా ఉన్నాయి. పతియే ప్రత్యక్ష దైవమని పెద్దవాళ్ళు చెప్పారు, గుర్తులేదా మీకు? అంటే భర్త కనిపించే దేవుడు, ముందుగా అతనికి సేవ చేసుకోమని చెప్పకనే చెప్పారు. మీకు మాత్రమే సేవలు చేస్తుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు? వాటి గురించి ఆలోచించినంత మాత్రం నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా చెప్పు? మీ గురించి ప్రత్యేకంగా ఆలోచించటానికి మర్చిపోతే కదా. మాటలతో మాయ చేస్తున్నావు జానకి. మాయలు చేయటానికిది మయసభ కాదు, నా భర్త ఇల్లు. ఇక్కడ ప్రేమలు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రేముందో చూపించాలి కదా. ఏం కాదు జానకి. అయ్యో రఘురామయ్య గారు, పండక్కి అందర్నీ తయారు చేయాలి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. మీ భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నా పనులు నన్ను చేయనిస్తారా? అమ్మో, మీకందరి దిష్టి తగిలేలా ఉంది. నాకే దిష్టి తగలకుండా నీ ప్రేమ ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉంది జానకి. ఇక ముందు కూడా అడ్డుపడుతుంది. సర్లే, నేను వెళ్ళి అందర్నీ తయారు చేస్తాను. గుడికి వెళ్దాం. చందమామని సరిజోడు, సకల సుగుణాల బాలకుడు, శ్రీనీడే తాకని రాముడు, జాజి మల్లిని జతగాడు, కోటి సూర్యులకు నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా? చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం. ఆవేశం వస్తే పరశురాముణ్ణి కూడా అయ్యే నేను. రాముణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఓర్పు, సహనం, ప్రేమలో నువ్వు సీతమ్మవి జానకి. గెలిచేమి ప్రేమ బంధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? పండగ కదా, నీకోసమనే ఈ చీర తీసుకొచ్చాను. నా కోసం నువ్వు చీర తీసుకురావడం ఏంటి? షాప్లో చూడగానే ఈ చీర నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు ఆద్య. శ్రీను, ఇలా నువ్వు నా కోసం చీర తీసుకురావడం కరెక్ట్ కాదు. నువ్విప్పుడు చారు భర్తవి. అసలు అది పెళ్ళే కాదని నేనంటుంటే చారు నా భార్య అని ఎలా అనుకోమంటావు? అనుకోవాలి శ్రీను, సమాజం అదే అంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఆద్య, నా పరిస్థితిని అర్థం చేసుకో. చారు నా భార్య అంటే ఆ ఆలోచనకు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా వదిలే, నీకోసం నేను చీర తీసుకొచ్చాను, తీసుకో. ఇది నువ్వు కట్టుకుంటే నాకు చూడాలనుంది. రాచారు, ఇదిగో శ్రీను నీకోసమే ఈ చీర తెచ్చాడు. నా కోసం తీసుకొస్తే నాకివ్వాలి గాని నీకివ్వడం ఏంటి? అంటే అది నీకిస్తే నచ్చుతుందో లేదో అని నన్ను చూసి ఇవ్వమంటున్నాడు. షాప్లో ఈ చీర చూడగానే నీకైతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాడంట.
ఈ చీర నువ్వు కట్టుకుంటే చూడాలనుందంట. వెంటనే వెళ్ళి ఈ చీర కట్టుకొని శ్రీనుకి చూపించు. చూడు, నీకు చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. బయటపడ్డం లేదు కానీ శ్రీనుకు నువ్వంటే చాలా ఇష్టం. లేదంటే నీకోసం ఇంత మంచి చీర తీసుకొస్తాడా? వెళ్ళి కట్టుకుని కనిపించు. శ్రీను చాలా ఆనందపడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఎంత దూరం ఉందో? ఈ బస్ లో బ్రేక్ డాన్స్ చేస్తున్నట్టే ఉంది. మీరా, మన పరిస్థితి ఎలా ఉందంటే మీ ఆయన అజయ్ పరిస్థితి ఏంటో. ముందు అసలు ఈ విషయం తనతో చెప్పావా? లేదు, నేనే షాక్ లో నుంచి తేరుకోలేదు. ఇంక ఈ విషయం తనకెలా చెప్పాలి? అజయ్ ఫోన్ చేస్తున్నాడు. హలో అజయ్. హాయ్ మీరా, కంగ్రాచులేషన్స్ టు మీ మీరా. నేను అనుకున్న సాధించాను. ఎస్, ఐ డిడ్ ఇట్. కంగ్రాచులేషన్స్ అజయ్, మొత్తానికి ప్రాజెక్ట్ సాధించావన్నమాట. ఎస్ మీరా, రాగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం, నువ్వు రావడమే లేట్. ఎక్కడికి స్టార్ట్ అయ్యారా? అసలు ఆ సౌండ్స్ ఏంటి? ఫ్యాక్టరీలోనా? అలాంటిదేం లేదు. మేము ఇంకో కొత్త ప్రాజెక్ట్ బలవంతంగా డీల్ చేయాల్సి వచ్చింది. ఆ పని మీద వెళ్తున్నాం. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. గుడ్ గుడ్. అయితే సిటీలో ల్యాండ్ అవగానే కాల్ చేయి. ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే డియర్, బాయ్. బాయ్. అసలు నిజం తెలిస్తే నా మొగుడికి పిచ్చెక్కిపోతుందేమో. డ్రైవర్, హలో, ఏమైంది? నీరజ్, దాదా, నీరజ్ వస్తున్నాను దాదా. దాదా, నీరజ్ తను తీసుకెళ్ళు. నీరజ్, దాదా త్వరగా అంబులెన్స్ కాల్ చేయి. సరే దాదా. హలో అంబులెన్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర్ గారు అపర్ణ, మీకు 100 ఏళ్ళండి అక్షర్ గారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగే అక్షర్ గారు, ఇప్పుడే బయలుదేరుతాం.
ఇంటికి రమ్మంటున్నారా అపర్ణ? ఏదో మాట్లాడాలంట. రా. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలండి. ఇచ్చి వెళ్దాం. ఒకసారి లేదనుకున్న గర్భసంచి ఎలా వచ్చేసింది? మా డాక్టర్ పొరబడ్డాను అంది. నిజమేనా? నాకేం అర్థం కావట్లేదు. ఏదో మిరాకిల్ జరిగింది. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. మీరెంత చూసినా ఆ రిపోర్ట్స్ మారవత్తయ్య గారు. ఇక మీరు బాధపడటానికి ఏం లేదు. సంతోషంగా ఉండండి. అమ్మా, బయటికెళ్ళొస్తా. అప్పు. నాకు కోడలుగా రేష్మి వస్తుందనుకున్నా. ఛ, ఇలా అయిపోయింది. వస్తామన్నారా అమ్మా? అవునత్తయ్య గారు. రండి అశ్విన్ గారు. అశ్విన్ గారు, ఏంటిది? మీరు చేసిన గొప్ప త్యాగానికి మీ కాళ్ళకి దండం పెట్టడం తప్పు కాదు అక్షర్ గారు. నేనేం చేశాను చెప్పాను చిన్నక్క. ఏమీ చేయకుండానే మేమే చేశామని చెప్పుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎవరూ చేయింది మీరు చేసి కూడా మౌనంగా ఉన్నారు చూడండి. దానికి సెల్యూట్ మ్యామ్. అశ్విన్ గారు, ఎవరి కోసం చేశాను? మీ చెల్లి కోసమే. కానీ ఎవరూ చేయరండి, మీకు మీరే సాటి. మీరు అపర్ణ జీవితంలోనే కాదు, నా జీవితంలోనూ వెలుగును వెలిగించిన దీపం మీరు. అవును బాబు, తను కొవ్వొత్తులా కరిగిపోతూ అందరికీ వెలుగునిస్తుంది. అత్తయ్య గారు, నిజమే కదమ్మా. ఎన్ని త్యాగాలు చేయలేదు, అందరి జీవితాలను సరిదిద్దలేదు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి గారిని కాపాడమే కావాలత్తయ్య గారు. అపర్ణ చెప్పింది అక్షర్ గారు, అరవింద్ గారిని ఎవరో మోసం చేశారంట కదా? ఎవరూ కాదు అశ్విన్ గారు, ఆ నీలాంబరే చేయించిందని నా గట్టి నమ్మకం. దాన్ని బయట పెట్టడం కోసమే మీ హెల్ప్ కోసం మిమ్మల్ని రమ్మని చెప్పాను. చెప్పండి అక్షర్ గారు, మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధం. ఏం చేయమంటారో చెప్పండి. మీరు రేష్మిని ప్రేమించాలి. చిన్నక్క, నువ్వు టెన్షన్ పడకప్పు. ప్రేమించమంది నిజంగా కాదు, ప్రేమించినట్టు నటించాలి అంతే. ఓకే అక్షర్ గారు, నటిస్తాను. కానీ దీనికి రీజన్ ఏంటి? నీలాంబరియే చేయించిందని మీకు గట్టి నమ్మకం అంటున్నారు. మరి డైరెక్ట్గా అటే రావచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 25,000 రూపాయల సరుకులు తెచ్చి 50,000 రూపాయలని చెప్పడం మోసం కదా? మాటలు అనవసరం. ఏమండి, మీరు ఫోన్ చేయండి. సార్ అమ్మా అమ్మా వద్దమ్మా, మీకు దండం పెడతానమ్మా. నిజం చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? తక్కువ సరుకులు తీసుకొచ్చి దానికి 50,000 బిల్ అని చెప్పు. అక్కడ లెక్కపత్రం చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు ఎంత చెప్తే అంత ఇచ్చేస్తారు. ఆ తర్వాత 25,000 నాకు ఇచ్చేస్తే అందులోంచి 5,000 నీకు ఇస్తానని మీ పెద్ద అత్తయ్య గారే చెప్పారమ్మా. మా అమ్మ చెప్పిందా? ఏంటత్తయ్య ఇది? మీరు మీ అవసరాల కోసం, మీ ఖర్చుల కోసం మీ మేనకోడల డబ్బుల్ని కొట్టేయాలని చూస్తారా? ఇలా ఎందుకు చేయాలనిపించేది? అసలు ఎందుకు చేశారు ఈ పని? ఇప్పుడు లెక్కలు చూడకపోతే
ఎంతకాలమైనా ఇది ఇలాగే సాగించే వల్ల ఏంటే వాగుతున్నావు? వాడేదో చెప్తే అదే నిజమని నమ్మేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? కిరాణా సరుకుల్లో డబ్బులు కొట్టేయాల్సిన కర్మ మాకేంటి? మా ఖర్చులకి డబ్బులు కావాలి అంటే పూజని అడిగితే ఇవ్వదా? మరి అతను ఎందుకు అలా చెప్తున్నాడు? వాడు అబద్ధం చెప్తున్నాడు. మా మీద ఇంత నింద ఎందుకేసవరా? అది సరుకులు ఎక్కువైంది అని చెప్పమన్నామా? అందులో నీకు వాటా ఇస్తామన్నామా? అయ్యో అత్తయ్య ఆగండి. ఎందుకు మా మీద నింద వేశావు? చెప్పు చెప్పు చెప్పు. అసలు నిన్ను ఇలా కాదురా. అత్తయ్య చెప్తామా? చెప్పు. అత్తయ్య ఆగండి అత్తయ్య. మా మీద ఇంత పెద్ద నింద ఎందుకే? చెప్పు చెప్పు చెప్పురా చెప్పు. అత్తయ్య ఆగండి. చెప్తావా? పొడిచి చంపేయమంటావా? అమ్మా, ఏ తప్పు చేయకపోయినా వీడు మన మీద నింద వేశాడు. వీడు బతకూడదు. పొడిచే ఎక్క వీణ్ణి. నిన్ను అమ్మా, మీకు దండం పెడతానమ్మా. నన్ను చెప్పొద్దమ్మా. పిల్లలు కలవాన్ని నన్ను క్షమించండి అమ్మా. అయితే ఎందుకు మా మీద నిందేశావో చెప్పు. లేదంటే నీ పెళ్ళాం బిడ్డలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. పొడిచి పడేస్తా. చెప్తావా లేదా? అమ్మా చెప్తానమ్మా. నన్ను పొడవకండి అమ్మా. లేరా? చెప్పేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు చెప్పు. మీ మీద దొంగ అనే ముద్ర వేయమని ఈ క్రాంతే చెప్పిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళిపోయిందా? ఎప్పుడు వెళ్ళింది? ఈ రోజే వెళ్ళింది. మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? 4 days బ్యాక్ కాల్ చేశాను రామ్ గారు. ఎవరో లేడీ లిఫ్ట్ చేసి సుమతి గారి ట్రీట్మెంట్ విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడి మమ్మల్ని ప్రొసీడ్ అవ్వమన్నారు. మేము ట్రీట్మెంట్ పూర్తి చేసి ఆవిడని పంపించేశాం. అలా ఇలా పంపించారు మేడం. మాకు మళ్ళీ ఫోన్ చేయాలి కదా. మీరు వస్తారని వెయిట్ చేశాం. పైగా మీ వారికి ఒంట్లో బాలేదని మేము డిస్టర్బ్ చేయలేదు. ఆవిడకి పూర్తిగా క్యూర్ అయింది కదా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు, ఆవిడకంతా బానే ఉంది. ఏ ప్రాబ్లము లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో ఆవిడ వివరాలు ఏమైనా చెప్పిందా? లేదు, ఆవిడ తన గురించి ఏమీ చెప్పలేదు. మేం కూడా ఏం అడగలేదు. మీ మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా. అంటే ఆవిడ మీకేమీ చెప్పలేదా డాక్టర్? మీకు థ్యాంక్స్ చెప్పమని మాత్రం చెప్పారు. మేము చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీరు ఆవిడని చూసినా గుర్తుపట్టలేరు. ప్లాస్టిక్ సర్జరీ వల్ల తన రూపురేఖలు మారిపోయాయి. హలో సుమతి గారు, ఇప్పుడెలా ఉంది? బాగుంది డాక్టర్. మీకంతా పర్ఫెక్ట్ గా జరిగింది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకుంటారా? చూస్తాను డాక్టర్. చూడండి సుమతి గారు,
ఇది నేనేనా డాక్టర్? మీరే సుమతి గారు. జరిగిన ప్రమాదంలో మీ మొహంపై స్కిన్ పూర్తిగా కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసి కొత్త స్కిన్ అతికించాం. ఇది మీ కొత్త మొహం. దేవుడు నాకు ఈ కొత్త రూపం ఇచ్చాడంటే నాకు కొత్త జీవితం ఇచ్చినట్టే. ఇక నుంచి నేను ఈ కొత్త మొహంతోనే బతకాలి, బతుకుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుని చూసుకోవడం చేతగాకపోతే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడకూడదు. నీ వల్ల నా పని డిస్టర్బ్ అవుతుంది. అసలు నేనెందుకు బాబుని చూసుకోవాలి? ప్రాక్టీస్ అవుతుంది కదండి. ప్రాక్టీసా? దేనికి? అదే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎలాగో చూసుకోవాలి కదా. ముక్కు చీది మూతి తుడిచి లాలించాలి కదా. అప్పుడు చేయాల్సిన పనులకి ఇప్పుడే ప్రాక్టీస్ అనుకోండి. ఏంటి కలలు కంటున్నావా? ఏంటండి కొంపదీసి మనకి పిల్లలు పుడితే నా ఒక్కదానికే వదిలేసి మీరు తప్పించుకుంటారా ఏంటి? ఓవర్ యాక్టింగ్ చేయకు. మనకి పిల్లలు పుట్టడం ఏంటి? పెళ్ళైతే పిల్లలు పుట్టకుండా ఉంటారా ఏంటి? పైగా నేను జాతకం చెప్పించుకుంటే 2 కమల పిల్లలు పుడతారని చెప్పారు. నీకా నాకా? మనకండి. నీతో నేను పిల్లల్ని కన్నాం. ఒకసారి వెళ్ళి మొహాన్ని అద్దంలో చూసుకో. ఎదవ జిడ్డు మొహం వేసుకుని నువ్వు నీ వేషాలు. నాకేమైందండి? అందంగానే ఉన్నాను కదా. రేగి పండుకు 2 కాళ్ళు చేతులు అతికించినట్టు ఉంటావు. నువ్వు కూడా అందగత్తవేనా? వెళ్ళు, వెళ్ళి చెవిలో పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకో. ఏంటి కృష్ణ, నీ చెల్లి పెళ్లిని ఎలాగో ఆపలేకపోయానని నీ భర్తని లొంగదీసుకుందాం అనుకుంటున్నావా? ఏంటత్తయ్యా సక్సెస్ అయ్యాం కదా అని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నా సక్సెస్ ని చూసి కాదు, నీ ఫెయిల్యూర్ ని చూసి హ్యాపీగా ఉన్నాను. నీ చెల్లి పెళ్లి ఆపించాలని, విక్రమ్ గుట్టు రట్టు చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేశావు, అయినా కుదరలేదు. పాపం. పాపమేముందిలే అత్తయ్య, ప్రతి చోట విలన్స్ గెలవడం మామూలే కదా. ఫైనల్ గా ఒక్క దెబ్బ విలన్ పడతాడు, క్లైమాక్స్ లో హీరోనే గెలుస్తాడు. ఇదేగా జీవితం ఫార్ములా. నన్ను బ్లేమ్ చేసి మా వాళ్ళని మాయ చేయగలరు, కానీ నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను తగ్గించలేరు. వాళ్ళని కాపాడుకునేందుకు నేను చేసే ప్రయత్నాలు అడ్డుకోలేరు. ఏదో ఒకటి చేసి అన్నీ సరిచేస్తానులే అత్తయ్య. ఇంకా మా ఆయన సంగతి అంటారా? ఆయనకు పెళ్ళంటే అయిష్టం ఉంది, కానీ నా మీద ద్వేషం లేదు. త్వరలోనే ఆ అయిష్టాన్ని కూడా ఇష్టంగా మార్చి నేను లేకపోతే ఉండలేను అన్నంత వరకు తీసుకొస్తాను. కలలు కంటున్నావా? కలలు కనడం ఎప్పుడో అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే పనిలో పడ్డాను. అబ్బో, గెలిచి తీరుతాను. చూస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రియల్లీ వండర్. కేవలం భగవంతుడి దయాదాక్షిణ్యాలు ఉంటే తప్ప ఇలా అవ్వదు. చెప్పాను కదా నాన్న, ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలు అని. పొరపాటున హారతి పళ్ళెం చేజారి మంటలు ఎగిసిన సుమనకి కూడా ఎలాంటి హాని కలగలేదంటే అందుకు కారణం ఇందాక
తను కూడా ఓం నమ శివాయ అని స్మరించుకుంది కాబట్టి. విశాలాక్షి, నువ్వు మామూలు పిల్లవి కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పరివి. చెప్పాను కదే, సోదరి భక్తురాలైతే ఇప్పుడు నా కంటికి భగవంతురాలుగా కనిపిస్తుంది. చూసారా, మంటల్లో గాయత్రి ఎంత కులాసాగా ఉందో. చూస్తున్నాం విశాలాక్షి. సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే నా బిడ్డను ఎత్తుకుని కూర్చుందేమో అనిపిస్తుంది. అందుకే గాయత్రి క్షేమంగా ఉందనిపిస్తుంది. మరి వీరికేమనిపిస్తుంది? మమ్మీ నా వంకే చూసి అడుగుతుంది. నాకు భయం వేస్తుంది మమ్మీ. రే, ఇప్పుడు నన్నేం మాట్లాడించగరా. ఇంకా తేరుకోలేకపోతున్నాను. ఓం నమ శివాయ అని తలుచుకోవడమే బెరుకు, భయం, గుండెల్లో దడ కూడా తగ్గిపోతుంది. అందరు కలిసి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 అరే, మంట లేదు, మాయమైంది. ఇదేమింద్రజాలం? ఇది అద్భుతం. సుమన, పూజలు బాగా చెయ్యి, కానీ హారతి పళ్ళెం మాత్రం ఈసారి ఇంకా గట్టిగా పట్టుకో. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి, నిజంగా నువ్వు మహజ్జాతకురాలివి. ఆస్తి కలిసొచ్చిందనో అంతస్తుల్లో పెరుగుతున్నావనో చెప్పడం లేదు. అమ్మవారి కృపా కటాక్షాలతో తడిసి ముద్దైపోతున్నావని చెప్తున్నాను. అలా తడిచినందుకేనేమో మంట గాయత్రిని ఏమీ చేయలేకపోయింది. అవును బాబుగారు, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసిన విషయమే గుర్తొచ్చింది నాకు. ధర్మాన్ని అనుసరించి వెళ్తే అగ్ని కూడా ఆశీర్వదిస్తుంది. విశాలాక్షి గాయత్రిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అవునాయని, మా అమ్మకు కూడా భక్తి ఎక్కువే కదా. గాయత్రమ్మ గారి పేరు పెట్టుకున్నందుకు తన ప్రభావం ఈ గాయత్రి మీద పడితే మంచిది. నైని, ఏదేమైనా విశాలాక్షిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏమైంది బాబుగారు? తిలోత్తమమ్మ కావచ్చు, సుమన కావచ్చు, విశాలాక్షి మీద ద్వేషం పెంచుకొని ఏదైనా చేస్తారేమో అని. ఏమీ చేయలేరు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏదైనా ఆపదొస్తే నీకు ముందే తెలిసిపోతుందనా? అలా అని కాదు బాబుగారు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళని ఏ ఆపద ఏమీ చేయలేదు. నైస్. నాకొక డౌట్ బాబుగారు. గాయత్రి పాప, విశాలాక్షి మంటల్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఆపద వచ్చిపోయినట్టే కదా. కానీ నాకెందుకు ఆ విషయం ముందే తెలియలేదు?
విశాలాక్షి అంటే గారడీ చేసింది అనుకోవచ్చు, కానీ గాయత్రి నైని, గాయత్రికి ఏం కాదని విశాలాక్షి చెప్పింది కదా. అది సరే బాబు గారు, నాకెందుకు తెలియకుండా పోయిందంటారు? నాకు గాని నేను జన్మనిచ్చిన గానవికి ఏదైనా జరుగుతుంది అంటే కనిపెట్టలేను. సరే, గాయత్రిని నేను కనలేదు కదా. అంటే అది మంట కాదేమో, భ్రాంతి ఏమో, విశాలాక్షి చేసిన మ్యాజిక్ ఏమో. లేదు లేదు, సుమన హారతి పళ్ళం పడడం మనం కూడా చూసాం. మంట సెగ మనకు కూడా తగిలింది. విశాలాక్షి గురించి ఆలోచించాలి. ఏదో రహస్యం ఉందనిపిస్తుంది బాబుగారు. సరే, అదేంటో నేను కనుక్కుంటాను. ఇంటిచ్చావు కదా, ఇంక నేను చూసుకుంటాను. ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అవమానం జరిగింది, ఘోరమైన అవమానం జరిగింది. జీవితంలో మర్చిపోలేని అవమానం జరిగింది. అవమానమా? ఎక్కడ? ఎందుకు? ఎవరి వల్ల? వాడు ఎదురుపడినప్పటి నుంచే నాకేదో కీడు జరుగుతుందని అనిపించింది. ఆఖరికి అదే జరిగింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మిత్ర? అర్జున్ కొడుకు గురించా? వాడు చిన్నపిల్లాడు. వాడి మీద నీకెందుకు కోపం? వాడినెందుకు ద్వేషిస్తున్నావురా? నా ద్వేషం అర్జున్ కొడుకు మీద కాదుమో, ఆ అర్జున్ గాడి మీద. అసలు ఏమైంది మిత్ర? టెండర్కి వెళ్ళావు కదా, అది మనకు అనుకూలంగా రాలేదా? లేదు డాడ్, అది అర్జున్ గాడికి పోయింది. నేను టెండర్లోకి దిగాను అంటే వాడు ఎవ్వడైనా మిత్రాకే ఈ టెండర్ వెళుతుంది అని నమ్మకంతో పక్కకి తప్పుకునేవాళ్ళు. అంత కాన్ఫిడెన్స్తో నేను టెండర్ వేసేవాడిని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడింది. నా నమ్మకం ఒక్కసారిగా నేలకి కూలిపోయింది. మిత్ర, బిజినెస్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణం. గెలవడము జరుగుతుంది, ఓడిపోయి పడిపోవడము జరుగుతుంది. ఏదో ఒక్కటే ఎవ్వరికీ శాశ్వతం కాదు. గెలిచినప్పుడు ఎంత సంతోషపడతామో, ఓడినప్పుడు కూడా అంతే సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం. కోపాలు పెంచుకోవడం వల్ల, కొంపలు కూల్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు డాడ్, అక్కడేదో జరిగింది. అచ్చం లక్ష్మి కోట్ చేసినట్టే కోట్ చేశారు. అదెలా సాధ్యమైందో నాకు అర్థం కావడం లేదు. మిత్ర, ఒకే విధంగా చాలా మంది ఆలోచించవచ్చు కదా. నో డాడ్, ఆ విధంగా లక్ష్మి మాత్రమే కోట్ చేస్తుంది. ఆ ట్రిక్ లక్ష్మికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు మిత్ర? చనిపోయిన లక్ష్మి వచ్చి అర్జున్ తరపున కోట్ చేసింది అంటావా? ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఓడిపోవడం వెనక, అర్జున్ గెలవడం వెనక ఏదో ఒక బలమైన హస్తం పనిచేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది లక్ష్మి? అర్జున్ గారు, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. ఒక గులకరాయిని ఆకాశానికి ఎగిరేయాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ అది తిరిగి నేల మీదకే పడుతుంది, ఆకాశంలో చిరస్థాయిగా ఉండిపోదు.
కానీ నువ్వు గులకరాయివి కాదు లక్ష్మి. కిరీటంలో పొదకాల్సిన కలికితురాయివి. వద్దు అర్జున్ గారు, నాకంత ఉన్నత స్థానం వద్దు. కేవలం జీతం తీసుకుంటూ మీ ఆఫీస్లో పనిచేసే అందరి ఎంప్లాయీస్ లాగే నేను కూడా ఒక సాటి ఎంప్లాయీని, అంతే. నన్ను ఆకాశానికి ఎత్తాలని, అక్కడ అందలం వేసి కూర్చోబెట్టాలని దయచేసి ప్రయత్నించకండి. అందులో తప్పే ఉంది లక్ష్మి. నువ్వు సాధారణమైన ఎంప్లాయీ అయి ఉండొచ్చు, కానీ ఒక అసామాన్యమైన పని చేశావు. మన కంపెనీని నిలబెట్టావు. ఎంతో మంది జీవితాలు రోడ్డున పడకుండా ఆపావు. నువ్వు చేసిన పనిని గౌరవించడంలో తప్పు లేదు కదా? వద్దు వద్దు, నాకు ఈ గౌరవాలు సన్మానాలు అవసరం లేదు. అయినా ఇవన్నీ చేయమని నేను మిమ్మల్ని అడిగానా? నాకు గుర్తింపు దొరకడం లేదని మీ దగ్గర బాధపడ్డానా? లేదు కదా. అవన్నీ కోరుకున్న వాళ్ళకి ఇవన్నీ చెయ్యండి. నాకు గుర్తింపు అవసరం లేదు. నా పేరు వైజాగ్ సరిహద్దులకు వినిపించేలా మారు మ్రోగాల్సిన అవసరం లేదు. అమ్మ లక్ష్మి, నీకివన్నీ ఎందుకు ఇష్టం లేదో నాకు తెలీదు. నువ్వు కూడా ఎదిగితే బాగుంటుందని వాడు ఆలోచిస్తున్నాడు. చూడండి, నాకుండే కష్టాలు నాకున్నాయి, నాకుండే సరిహద్దులు నాకున్నాయి. మళ్ళీ అనవసరమైన కష్టాలు నా జీవితంలోకి కుమ్మరించకండి. నా చుట్టూ ఉన్న కొన్ని సరిహద్దులు దాటి నన్ను ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. నేను మీ జీవితాల్లో ఇమడలేకపోతున్నాను అనిపిస్తే చెప్పండి, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. అంతేకాని నన్నేదో ఉద్ధరించాలని, నా జీవితం అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలని మీ ఆలోచనల్ని, మీ ఆచరణల్ని నా జీవితం మీద రుద్దకండి. అలాగే లక్ష్మి, అసలు నీ మనసేంటో అర్థం చేసుకోకుండా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇవన్నీ చేయాలనుకున్నాను. తప్పు నాదే. నీకు నచ్చనట్టు కానీ, నిన్ను బాధపెట్టే విధంగా కానీ ఏదీ జరగదు. రేపు ఫంక్షన్ కూడా చేయదలుచుకోవడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.